హల్లెలూయా. అర్థమవుతుందా? నేను పోగొట్టుకున్నానా, నా దేవుడు మరలా నాకు ఇస్తాడు. బైబిల్లో ఉంది కదా, నిశ్చయముగా నీకు ముందు గతి చెప్పొచ్చుగా. నిశ్చయముగా నీకు ముందు గతి రానే వచ్చును, నీ ఆశ చెప్పండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు. ఈ మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు నువ్వేం చేస్తావు అంటే మరలా 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 చెప్తానే ఉంటావు. దాని మీద విశ్వాసం ఉంటే, దేవుడిది చేస్తాడు అన్న నమ్మకం ఉంటే, దేవుడు చేస్తాడన్న విశ్వాసం నీలో ఉంటే దాన్ని పట్టుకుంటావు, నిశ్చలంగా పట్టుకుంటావు. పట్టుకొని మరలా 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 మాట్లాడుతూనే ఉంటుంది ఆ నోరు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మామూలుగా చూడండి, అమ్మ నా దగ్గరికి వచ్చి అన్న ఉపవాస ప్రార్థన పెట్టాలన్నా, ఉపవాస ప్రార్థన పెట్టాలన్నా నేనంటాను, ఉపవాస ప్రార్థనలన్నీ అక్కోళ్ళకి అప్పచెప్పాము, అక్కోళ్ళని అడిగితే డేట్ ఇస్తారు ఖాళీగా ఉన్నప్పుడు, అక్కడికి పోయి అడగండి అని అంటే పోయి అడుగుతూ ఉన్నారు. అక్కోళ్ళు ఏదో ఒక డేట్ ఇస్తూ ఉన్నారు, ఇంటికి వస్తూ ఉన్నారు. మీరు అక్కోళ్ళు తర్వాత చెప్పండి, ఇంకా మీకు తెలిసిన పరివారం, బంధు సపర పరివారమా ఉంటారు కదా, ఇంకా విశ్వాసం ఉంటారు కదా. ఆమె తెలుసు, ఈమె తెలుసు, ఈమె తెలుసు, ఈమె తెలుసు, ఈమె తెలుసు అంటారు కదా. ఇప్పుడు అందరినీ పిలుచుకున్నాం, అందరూ కలిసి ఏమండి 2 పాటలు పాడారు, 1 గంట సేపు లేదా 2 గంటల సేపు నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటి కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, సంతానం కోసం, వివాహం కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేశారు. అవునా కదా? అవునా? ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్తారన్నా, అక్కళ్ళు వచ్చారన్నా, ప్రార్థన బాగానే జరిగిందన్నా, బాగా ప్రార్థన చేశారన్నా అని అంటే మంచిదే కదమ్మా, దేవుడు కార్యం చేస్తాడు పో అని నేను చెప్తా. కొన్ని రోజుల తర్వాత నేను అదే తల్లిని లేదా అదే అయ్యగారిని అడిగితే ఏమని, ఏమ్మా ఎట్లా ఉన్నాడు అయ్యగారు అని అంటే, సచ్చినాడు ఆడ మారుతాడన్నా. ఏంటి చెప్పండి, మరి ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టావు? అర్థమైందా? సేవకులు రావాలని ఎందుకు కోరుకున్నావు? అందరు కలిసి ఎందుకు ప్రార్థన చేశారు? ఓ ప్రక్క ప్రార్థన చేసేటప్పుడు ఏడిస్తీవి, గగ్గోలు పెడితివి, నీ గోలు తట్టుకోలేక మళ్ళా ఏడో మాకమ్మా అని అనాల్సి వచ్చా. ఇవన్నీ జరిగిపోయా. అరే ప్రార్థన చేసాము, దేవుడు కార్యం చేస్తాడు అన్న విశ్వాసం నీకుందా? నువ్వు మరలా చెప్పగలుగుతున్నావా? అన్న ప్రార్థన చేస్తున్నా, ప్రభు తప్పకుండా మారుస్తాడు అని అనగలుగుతున్నావా? మరలా చెప్పగలుగుతున్నావా? ప్రార్థన చేశాం కదన్నా, ప్రభు కార్యం చేస్తాడు అని అనగలుగుతున్నావా? ఉపవాస ప్రార్థన ఉపవాసమే, ప్రార్థనే. తర్వాత చెప్పండి, నోటితో మాట్లాడే మాటలు ఇంకంతే, అందులో విశ్వాసం కనిపించదు. ఏమండి, ఏమాత్రం నీ హృదయం విశ్వాసంతో నింపబడినా ఆ మాటలు కూడా నీ నోట్లో నుంచి పొర్రపాటును కూడా రానే రావు. ఇక ఆ సచ్చినుడు ఆడ మారుతాడన్నా, ఆడెప్పుడు మారాలన్నా అని అంటే నీ నోరే ఆ మాట మాట్లాడితే ఇక ప్రభు ఏమంటాడు? నీ మాట చొప్పున చెప్పండి, నీ మాట చొప్పున నీకు కలుగును కాక జరుగును కాక అంటే నీకు ఆయన ఏ ముందుకు మారుతాడు? కొంచెం గమనించండి ప్రియమైన వాళ్ళ, కొంచెం మీకై మీరు ఆలోచన చేసుకోండి. మన నోట ఇప్పుడు చెప్పండి ఏముండాలి? మన హృదయం ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, మీరు పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆ స్థితిని గుర్తెరుగుదురు గాక, ఆలోచన చేసుకుందురు గాక. నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు నా స్థితిని మారుస్తాడు, నా దేవుడు నా స్థాయిని మారుస్తాడు, ఇప్పుడున్న జీవితం ఇక మీదట నాకు చెప్పండి ఉండదు. నా ప్రభు ఘనమైన గొప్ప కార్యం చేశాడు, నేను ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువు చెప్పండి చేశాడు అని అనగలుగుతున్నారా?
నీ నోరు ప్రియమైన వాళ్ళరా ఆ మాటలు మాట్లాడలేకపోతుంది. కారణం ఏంటి తెలిసిన? హృదయం అంతా ఏమండి విశ్వాసంతో నింపబడలేదు, కానీ దేంతోనే నింపబడింది. మీకే తెలియాలి అది. దాన్ని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. 4:21 చూడండి, రోమాపత్రిక 4:21. ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవడం అంటే మీరు చూడండి, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఇప్పుడు విశ్వసించిన వాడు, విశ్వాసం వల్ల బలం పొందినవాడు ఏం చేస్తున్నాడు? దేవునిని మొదలు చూడండి అన్నమాట. దేవుని మహిమపరిచి దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు అనే ఆ మాట అంతవరకే కాకుండా దేవా నువ్వు ఇచ్చేందుకు స్తోత్రం, నువ్వు నా భర్తని మార్చినందుకు స్తోత్రం, నాకు ఉద్యోగం ఇచ్చేందుకు స్తోత్రం, నా వ్యాపారాన్ని ఆశ్రయించేందుకు స్తోత్రం, నా చేతి పనిని మీరు దీవించేందుకు స్తోత్రం, గతంలో ఉన్న దానికంటే 2 ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నన్ను తలగా ఉంచేందుకు స్తోత్రం, నన్ను ఆశీర్వదించేందుకు స్తోత్రం, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రం. అది దేవుని మహిమపరుస్తున్నావా? స్తుతి చెల్లించుట దేవునిని చెప్పండి మహిమపరచుట ఉందా లేదా? 50వ కీర్తన తీయండి. స్తుతియాగం అర్పించేవాడు అంటే నువ్వు స్తుతిస్తా ఉన్నావు అనుకో, దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తా ఉన్నట్లంటే దేవుని నువ్వు మహిమపరచగలగాలి. నిశ్చలముగా పట్టుకోవడం అంటే ప్రియమైన వాళ్ళరా దేవుని మహిమపరుస్తావు. విశ్వాసం నేను నోటితో ఒప్పుకుంటా, మాట్లాడుతూ ఉంటా, మరలా మాట్లాడతావు, మాట్లాడమే కాకుండా దేవుని మహిమపరుస్తానే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని ప్రభు అనుగ్రహించును గాక, దయచేయును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము సంతానము పొందక మునిపే దేవుణ్ణి ఏం చేశాడు? మహింపరిచాడంట. ఎలా అనేది ఒక మాట చెప్తాను చూడండి. దేవుడు అప్పటిదాకా అబ్రాం అన్నాడు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఆదికాండం 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాముగా మార్చాడు. ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అంటాడు. ఇదిగో ఇంతవరకు నీ భార్య పేరు శారాయి కదా, ఇక మీదట నీ భార్యను నీవు శారాయి అనవద్దు, శారా అనమన్నాడు. ఇప్పుడు తెల్లారిన తర్వాత శారాయిని ఏమని పిలుస్తున్నాడు? శారాయి అంటున్నాడా? శారా అంటున్నాడా? గట్టిగా చెప్పండి. శారా అంటే అర్థం ఏంటి? నీవు జనములకు జాతులకు తల్లివి, అవునా కదా? ఇప్పుడు ఆమె తల్లి కాలా అర్థమవుతుంది. ఆమె అంటది ఏమని? ధర్మం ఉడిగిపోయిన తర్వాత నాకు సంతోషం కలుగుతుందా? ఇప్పుడు నేను గర్భం ధరిస్తానా? ఇప్పుడు నేను పిల్లవాడిని కంటానా అని. ఆ పరిస్థితుల్లో కూడా అబ్రహాం ఏమని పిలుస్తా తెలిసిన? శారా అంటే నీవు అనేక జనములకు జాతులకు తల్లివి, నీవు తల్లివి, అనేక మందికి తల్లివి అని పిలుస్తానే ఉన్నాడు. దేవుడే పిలిపిస్తా ఉన్నాడు. చూడండి, పేరు మార్చి పిలిపిస్తా ఉన్నాడు. అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో నీకు విశ్వాసం అనేది ఉంటే ఆ విధంగా చేస్తూ ఉంటావు, దేవుని మహిమపరుస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పిలుస్తూనే ఉంటావు ప్రియమైన వాళ్ళరా. అది ఒక రోజున ఏం చేస్తా తెలుసా? దేవుడు కార్యసిద్ధి కలుగు చేయును గాక. ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలుగు చేయును గాక. హల్లెలూయా. అందుకనే అది గుర్తెరగలగాలి. ప్రభు అంటాడు, నేను దీన్ని చేయగలను, నమ్ముచున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసం అనేది పొట్టం వేయబడగలగాలి, విశ్వాసం పరీక్షించబడగలగాలి. నిన్ను నీవే పరీక్షించుకోగలగాలి. నాలో ఉన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? అదే నిశ్చలంగా ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకోగలుగుతున్నానా? ఒకప్పుడు ఒక మాట. నిన్నేమో దేవుడిస్తాడన్నా. ఈరోజు వచ్చేసరికి ఏమో
వేస్తాడో ఈడో నాకేం తెలుసు అన్న మాటలు కాదు నీకు అవసరమైంది. దేవుడు ఇస్తాడు అని అంటే ఇస్తాడనే మాట్లాడు, మరలా 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 మాట్లాడు, ఇస్తాడని మాట్లాడు. ఇచ్చినందుకు స్తోత్రమని ఆయన స్తుతించుదువు గాక. హల్లెలూయా. అన్న కూడా చూడండి, దుఃఖం 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 దుఃఖం. ఏం దుఃఖం రా బాబు అంటే, ఏమండి ఆమెకు సంతానం లేదని దుఃఖం కాదు, అదేది అంటారు చూడండి, భర్త కొట్టినందుకు కాదంట ఏడ్చింది. ఎందుకు మీకు బాగా తెలుసు. హల్లెలూయా. పక్కన ఆమె నవ్విన దానికంట ఈమె ఏడుపు. ఇప్పుడు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి బాధ సంతానం లేకుండా ఉంది, అర్థమవుతుందా? సంతానం లేదని కదా ఆమె ఏడుపు, పక్కామె విసిగిస్తుందని పక్కామె మాట్లాడుతుందని ఆమె ఏడుపు. మొత్తం మీద ఏదో ఒకటి జరిగిపోయింది. తర్వాత మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది, దైవసేవకుడు వచ్చాడు. అన్న మాట ఏంది? ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి నీకు దయచేయునుగాక అని అన్నాడో లేదా? మాటను విశ్వసించి నమ్మింది, మరలా ఏడిచిందా? ఆనందిస్తానే ఉంది, సంతోష దుఃఖముఖిగా ఉండుట మానిపోయింది. ఇక పట్టించుకోవడం లే, ఆ మాట ఆ విషయమే పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటానే ఉంది. దేవుడు కార్యం చేశాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏందయ్యానంటే, వాగ్దానము చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడు కనుక చెప్పండి, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. నిశ్చలముగా పట్టుకోగలగాలి, ఇక పట్టు వదలకూడదు నీ వ్యక్తిగత జీవితంలో. హల్లెలూయా. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందంటే, మన మందిరానికి వచ్చే విశ్వాసే మెడ దగ్గర గడ్డలేసింది. మందిరానికి వస్తుంది, చెప్పింది, ప్రార్థన చేయించుకున్నది, ప్రభు స్వస్థపరుస్తాలే అని చెప్తానే ఉన్నారు. ఆ తర్వాత ఆమె నమ్మింది, విశ్వసించింది. ఆ తర్వాత ఆమె ప్రార్థన చేసుకున్నది, ప్రభా నన్ను స్వస్థపరిచేందుకు స్తోత్రం అని చెప్పుకుంటానే ఉంది. ఆ గడ్డ రోజుకి పెరుగుతూ ఉంది. తర్వాత పిల్లలు చూసారు, ఇంట్లో పిల్లలు, కొడుకు తర్వాత కూతుర్లు ఉంటారు కదండి, చూసి ఏంటి మమ్మీ మందిరానికి పోయినంత మాత్రం, ప్రార్థన చేయించుకున్నంత మాత్రం హాస్పిటల్కి పోవద్దని ఉందా, ఎక్కడన్నా రాసి ఉందా అని అంటే, రాసి ఏమీ లేదులేమ్మా, నా విశ్వాసం లేమ్మా అని ఆమె కూడా చెప్పుకున్నది. ప్రియమైన వాళ్ళరా, ఎంత విశ్వాసం అయితే మాత్రం అసలు అది ఏంటో తెలుసుకుందాం అని అంటే, లేదు నేను రాను, నేను ప్రార్థన చేసుకుంటాను, మా సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నా, ప్రభు కార్యం చేస్తాడులే అని అలా చెప్పుకుంటా వస్తూనే ఉంది. ఇక మందిరానికి వస్తే, ఏమండి మందిరంలో ఉన్న సామాన్యులు ఉంటారా? అందరూ భక్తులేనా? చెప్పరాబండి. మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తులేనా? అందరూ భక్తులే ఉంటారా? ఉండరు కదా. అందరూ భక్తులు ఎందుకు ఉంటారు? ఇక వాళ్ళు కూడా అంటారు కదా, ఏంది పేదనవే, అదేం తగ్గలేదే, ఇంకా పెరిగిపోతుందే, రోజుకి పెరిగిపోతుందే. ముందు నిమ్మకాయ ఎంత ఉన్నది, ఇప్పుడు చెప్పండి ఇంకా సపోటాకాయ, ముందు నిమ్మకాయ, తర్వాత సపోటాకాయ, తర్వాత ఏ కాయ? తాటికాయ, తర్వాత అదే దెబ్బ నిమ్మకాయ, అలాగే పెరిగిపోతానే ఉందిగా అని పాపం వీళ్ళు దీర్ఘాలు తీస్తూ ఉన్నారు. తర్వాత ఆ ఇంటి పక్కోళ్ళు ఇక తెలిసిన వాళ్ళు అందరూ నోటుకొచ్చేట్టుగా మాట్లాడుతూ ఉంటే పాపం ఆమె ఇక తట్టుకోలేక, భరించలేక, బాధపడతా ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర పోరాడదామని ఆ రోజంతా అండి ఉపవాసం ఉండి నీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేసుకుంటా పగలంతా ప్రార్థన చేసుకున్నది. రాత్రి కూడా నిద్ర వచ్చేంత వరకు అలాగే ప్రార్థన చేసుకుని ఏమండి అలా పడుకున్నదంట. ఏమని తెలిసిన, ప్రభువా ఏ రోజైనా నీవు నన్ను బాగు చెయ్యలేదు అని చెప్పానా? ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా నేను చెప్పిన మాట ఏంది? నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను ముట్టి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. నీ ఏ మాటలే కదా నేను చెప్పింది, విశ్వాసంతోనే మాట్లాడాను కదా, మరి నా విశ్వాసం నాకు కనపరచవా, నా విశ్వాసం నాకు చేయవా అని కాస్త గట్టిగా
అలా ప్రార్థన చూసుకు అలా పడుకుని నిద్రపోతుందంటే పొద్దున్నే లేచింది. పొద్దున్నే లేచి మనం కూడా చేస్తున్నాం, ఇట్లా అనుకుంటాం కదా, ముఖం ఇట్లా అనుకుంటాం కదా, ఆమె ఇట్లా అనుకుంటా ఇక్కడికి వచ్చేసింది. చెయ్యి వస్తే అక్కడ గడ్డ లేదండి, ఏమీ లేదు, కనీసం ఆనవాళ్ళు కూడా కనిపించలేదండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి పోతే ఎన్ని రోజులకు వస్తాడో, ఎన్ని రోజులు ఆపరేషన్ చేస్తాడో, ఆ తర్వాత చేసిన తర్వాత కుట్లు ఎన్ని వేస్తాడో, ఆ మచ్చలు అవన్నీ కనపడతాయి కనిపించవా? అయితే దేవుడు ప్రియమైన వలన ఎంత వెతికి చూసినా ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? వస్తాయి అంటారు, నానాక మాటలు అంటారు. అయినా సరే నువ్వేం చేయాలి తెలుసు? నువ్వు ఒప్పుకునేది గట్టిగా చెప్పండి, నిశ్చలముగా పట్టుకొనగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా. చూడండి, మన దైనందిన జీవితంలో ఉదయం లేచిన తర్వాత మెలకువ కలిగి మెలకు వచ్చిన తర్వాత మరలా పడుకునేదాకా ఏమేం మాట్లాడుతుంటారు మీరు? నీకు అసలు గుర్తుండదా? గుర్తు లేకపోతే రేపు ఉదయాన్నే లేయండి. సెల్ ఫోన్ ఉంది కదా మీ దగ్గర? నాకు లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, సెల్ ఫోన్ నాకు అస్సలు లేదు అన్నోళ్ళు 3-4 కనపడుతున్నారు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఉత్తముండులు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సెల్ ఫోన్ ఉంది కదా. పొద్దున్నే లేస్తాగానే దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకొని జేబులో పెట్టుకోండి. లేకపోతే మీరంటే చేతిలో పెట్టుకుని తిరగండి, లేకపోతే పర్సులో పెట్టుకుని తిరగండి. ఎక్కడికి పోయినా, మార్కెట్కైనా పోండి, లేకపోతే ఉద్యోగానికి పోండి, లేకపోతే ఎక్కడికైనా పోండి, మొత్తం రికార్డింగ్ అయిపోతాయి. నువ్వు మాట్లాడి రికార్డింగ్ అయిపోతాయి. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట పడుకుంటావే, అప్పుడు మొత్తం విను. ఎన్నిసార్లు సనిగుంటావో, ఎన్నిసార్లు గొనుగుంటావో, ఎవరి మీద గొనుగుంటావో, ఎవరిని ఎన్ని మాటలు నానాక మాట్లాడుంటావో, మాట్లాడవలసిన మాటలు మాట్లాడుంటావో, మాట్లాడకూడని మాటలు మాట్లాడుంటావో, ఏమండి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుంటావో, దేవుడు నచ్చే మాటలు మాట్లాడుంటావో, నీకు అర్థమైంది. అప్పుడన్నా మారుతుందేమో మనసు. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? మంచి పనులు మనం నేర్చుకోం కదా. అలా రికార్డింగ్ చేసుకుని ఒకసారి వినండి, నీకు అర్థమైతే నువ్వేం మాటలు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన వ్యక్తిగత జీవితంలో దేవుని నమ్మి నడిపించబడుతున్నామనంటే మన విశ్వాసం మనం పరీక్షించుకుందుము గాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు నిశ్చయముగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తాయి అంటే ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుంటుంది. హల్లెలూయా. ఆ అనుభవాలు ఎక్కడ కనిపిస్తుంది తెలిసిన? హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని గుర్తెరుగుదుము గాక. విశ్వాసం ప్రియమైన వాళ్ళరా, నువ్వు నమ్మితే ఆ నమ్మకమైన మాటలే మాట్లాడుతూ ఉంటావు. విశ్వాసం మాటలే మరలా మాట్లాడుతూనే ఉంటావు. తర్వాత దేవుని నువ్వేం చేస్తావు? మహింపరుస్తూనే ఉంటావు. ప్రియమైన అట్టి కృప ప్రభువును గ్రహించును గాక. ఆ పట్టుకున్న దానిలో, నిశ్చలముగా పట్టుకున్న దానిలో ఉండే అనుభవం తెలిసిన విశ్వాసం మాటలు మాట్లాడతావు. మరలా మాట్లాడతావు. అంత మాత్రమే కాదు, దేవుని మహిమపరిచిన మాటలు నీలో ఉంటాయి. అట్టి కృపను గ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి.
ప్రార్థన చేసుకుందామా? హృదయపూర్వకంగా చేసుకోండి ప్రార్థన. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. విశ్వాసవే, విశ్వాసం ఉన్న విశ్వాసవే, విశ్వాసం లేని విశ్వాసవే. విశ్వాసం పునాది మీద కట్టబడి స్థిరంగా ఉంటుంది. విశ్వాసం నిష్కపటమైనదిగా ఉంటుంది. విశ్వాసం విస్తరించేదిగా, అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. ఎందుకు పరీక్షించుకోవాలి? మనల్ని మనం సరి చేసుకునేదానికి. ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా? చేతులు ఎత్తగలగరా? హృదయపూర్వకంగా, బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా అలా చేతులెత్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. ప్రభువా, నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటున్నానయ్యా అని ప్రభుతో చెప్పి పరీక్ష చేసుకో. నన్ను సరిచేయ అని అడుగు. నా దేవుడు సరిచేయునుగాక, విశ్వాసం సరిచేయునుగాక, బాగు చేయునుగాక. విశ్వాసం ఒప్పుకున్నదాన్ని నిశ్చయముగా నిశ్చలంగా పట్టుకుంటుంది. పట్టుకున్నది ఎలా కనిపిస్తుంది అని అంటే, విశ్వాసపు మాటలు మాట్లాడతావు. ఏ విషయంలోనైనా మైనస్గా ఆలోచన చేయవు. ఏ విషయమైనా సరే మైనస్గా ఆలోచన చేయవు. ప్లస్గానే మాట్లాడుతూనే ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, ఏ విషయమైనా విశ్వాసపు మాటలు ఒకసారి మాట్లాడడం కాదు, మరలా 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 మాట్లాడుతూనే ఉంటావు. దేవుని మహిమపరుస్తూనే ఉంటావు. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించును గాక. యేసు నామములో అట్టి కృపతో నింపును గాక, నింపబడుదురు గాక. అడగండి, నా ఒప్పుకోలు మారాలి ప్రభువా. అడగండి, ప్రభువుని అడగండి. ఇప్పుడు దాకా నేను ఒప్పుకున్నది వేరు ప్రభా, మాట్లాడిన మాటలు వేరు ప్రభా, ఇక మీదట నా మాటలు మారాలి, నా ఒప్పుకోలు మారాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోగలరా? ప్రార్థన చేసుకోగలరా? ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న సమయం నిశ్చయముగా ఒక్కొక్కరి జీవితంలో కార్యము చేయును గాక. ఒక్కొక్కరి జీవితం కృప చూపును గాక, కృప చూపును గాక, కార్యము చేయును గాక. ప్లీజ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జనవరి మాసం అంతా కూడా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రభా కనుపాప వలె కాపాడి సజీవులుగా బ్రతికించి మరొక నూతన మాసాన్ని చేరునైనా అందుని బట్టి నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, నూతన మాసంలో మొదటి పునరుత్థాన దినాన మీ సముఖములో చేరి మీ నామాన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, సేవించి ఘనపరిచి గొప్ప చేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా నైనా ఆత్మారాధన ద్వారా మహిమను పొందారు. వాక్యమైన తండ్రిగా మీరు దిగి వచ్చి ఉన్నారు. దుర్దినాలు చెడు కాలములో ఉంటూ ఉండగా విశ్వాసము కలిగిన వారమో లేదో తండ్రి నీకు స్తోత్రం పరీక్షించుకోవాలని అయ్యా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ఈ భయానకమైనటువంటి చివరి దినాలలో ప్రభా మా విశ్వాసము అమూల్యమైనదిగా, శ్రేష్టమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలని, మా విశ్వాసము నిశ్చయముగా పుట వేయబడుతుందని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి, ఇట్టి సందర్భాలలో ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఒప్పుకోలునైనా అయ్యా నీకు స్తోత్రం. మీ దృష్టికి అంగీకారంగా విశ్వాసపూరితమైనదిగా ఉండాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు. పితుడైనటువంటి దావీదు తండ్రి గొల్యాతు మీద జయం పొందుతానని తన నోటితో ఒప్పుకొని విశ్వసించి ఉన్నాడు గనుక అతని జీవితంలో జయం కలిగినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత జీవితాల్లో
విషయాల్లో తండ్రి విశ్వాసంతో కూడినటువంటి చక్కటి ఒప్పుకోలు ప్రతి ఒక్కరి నోట్ల పలుకున్నట్లుగా సహాయం చేయండి. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం. విశ్వాసం లేని వారిగా ఏ ఒక్కరు ఉండకూడదు తండ్రి. దేవా చేయుచున్నటువంటి ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడన్నటువంటి ఒక విశ్వాసం కలిగి దేవుని యొక్క కార్యాలను అనుభవించుట కొరకు అయ్యా విశ్వాసంతో ఒక్కొక్కరు ముందుకు నడిపించబడటానికి దయతో మీరు కార్యాలు జరిగించండి నాయన. కనాను స్త్రీ విశ్వాసముతో తండ్రి అయ్యా నిన్ను సమీపించినప్పుడు తన కుమార్తెకు స్వస్థత ఇచ్చినటువంటి శక్తి కలిగిన దేవుడు కనుక మీరు కార్యాలు చేసే దేవుడు అని, బాగు చేసే దేవుడు అని, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అని, కుటుంబాలను కట్టే దేవుడు అని, వివాహాలు జరిగించే దేవుడు అని, సమాధానాన్ని కలుగజేసే దేవుడు అని, రాయించిన ఎగ్జామ్స్లో విజయాన్ని ఇచ్చే దేవుడు అని, ఉద్యోగ ప్రయత్నాలు సఫలము చేసే దేవుడు అని నమ్మికతో విశ్వాసముతో ప్రభా ప్రతి ఒక్కరూ నడిచి తండ్రి ఉన్నత ఆశీర్వాదాన్ని పొందటానికి సహాయం చేయండి. వాటికి భిన్నంగా పోరాడే శత్రు యొక్క ఆలోచనలన్నిటినీ కూడా మీ నామములో తొలగించి ఒక్కొక్కరి కుటుంబాన్ని నిండారులుగా మీరు ఆశీర్వదించండి. విశ్వాసములో వర్ధిల్ల చేయండి. విశ్వాసములో పరిపూర్ణముగా నిబిడలు ఎదుగునట్లుగా మీరు కార్యాలు చేసి మహిమను పొందండి నాయన. కూడి వచ్చిన నిబిడలను ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆత్మ సంబంధమైన దీవెన, శారీరకమైనటువంటి ఆరోగ్యము, కుటుంబాల్లో సమృద్ధిని, సంతృప్తిని, ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపును పొందిన బిడ్డలు కూడా విశ్వాసములో బలము పొందినట్లుగా సహాయపడండి స్వామి. మీకు స్తోత్రాలు. ఆరాధన అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించారు. స్తోత్రం. ప్రభు వల్ల ఆరాధన కూడా దీవెనకరంగా జరిగించండి. యోగ్యమైన మనస్సుతో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొంది ఆశీర్వాదం పొందటానికి సహాయం చేయండి. సేవకులను బలపరిచి వాడుకున్నారు ప్రభా. అందుని బట్టి స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, కృపను, నూతనమైనటువంటి వాక్కులనిచ్చి కొలతలేని మీ ఆత్మశక్తితో నింపి ప్రతి స్థలమందు కూడా నాయన మీ నామ ఘనత కొరకు వాడుకొని మహిమను పొందుకొనండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరిని పరిపూర్ణులుగా విశ్వాసంలో మలచి మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.